హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇది పూరి పిండి అండి, చపాతీ పిండి. ఈ కప్తో నేను 3 కప్స్ వరకు తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం పూరికి ఒక బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం పూరికి కావాల్సినవి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి 3 తీసుకోండి, క్యారెట్ 1 తీసుకోండి, ఇలా పైన పీల్ తీసుకోవాలి. ఉల్లిపాయలు 4 తీసుకోండి, పెద్ద సైజు అయితే 2 అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకోవాలి. అలా చాక్తో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ దీంతో 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రెష్గా వాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అలాగే పసుపు ఇప్పుడు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంటలు సిమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి వాటర్ కొంచెం 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. ఇందులో వేయించేసి ఉప్పు పౌడర్ వేస్తారండి, నేనైతే వేయలేదు. ఇలా వేసుకొని కలుపుకోవాలి.
ఈ పులుసు మరి కాస్త దగ్గర పడినవ్వండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు మనం చపాతీని రెడీ చేసుకుందాం. ఇలా పిండి ఇంత తీసుకొని కొంచెం ఇలా రౌండ్గా ఇలా చేసుకొని పక్కన పెట్టండి. ఇలా పిండిని అంతా కూడా ఇలా ఎక్కడ క్రాక్స్ రాకుండా ఇలా రెడీ చేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా పిండినంతా కూడా చేసుకోండి. ఇలా అడుగున ఒక న్యూస్ పేపర్ వేసుకొని ఇలా చపాతీ పీటను పెట్టుకోవాలి. ఇలా పొడిని ముందుగానే ఒక గిన్నెలో రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకుంటూ చపాతీ ముద్దని దీనిలో వేసుకుంటూ ఇలా పొడిపిండి వేస్తూ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. మళ్ళీ ఇలానే అన్నీ ఒక్కొక్కటిగా ఇలానే చేసేసుకోండి. పిండిని ఇలా వేసుకోవటం వల్ల మీకు చపాతీ అనేది అతుక్కోకుండా ఉంటుందండి. ఇలా చపాతీలన్నీ కూడా చేసేసుకోండి. ఇప్పుడు మనకి బంగాళదుంప కర్రీ అయితే దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసిన కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయినట్టే. పూరీలో కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పూరీ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పూరీ కాల్చుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని వేడవనివ్వండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం పూరీ కాల్చుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. హైలో పెట్టి ఇది పైన కాలుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా కాల్చుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇలా పూరీలన్నీ కూడా కాల్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా మనకు పూరి అయితే రెడీ అయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ అండి.